హాయ్ అండి. కృష్ణానదిలోకి బోట్స్ వచ్చినాయి కదండీ! అది రిమూవ్ చేయడానికి వైజాగ్ నుండి స్కూపర్స్ డైవింగ్ టీమ్ వస్తున్నారని లాస్ట్ వీడియోలో పెట్టాను కదండీ! ఆ డైవింగ్ టీమ్ బుధవారం నాడు వచ్చారండి. బుధవారం నుంచి బోట్స్‌ని కట్ చేయడానికి ట్రై చేశారు. బోట్స్ చాలా మందంగా ఉండడం వల్ల కట్ చేయలేకపోతున్నారండి. చాలా టైం పడుతుంది. వాళ్ళు గ్యాస్ కటింగ్స్ కూడా యూజ్ చేసి అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి కూడా కట్ చేస్తున్నారండి. చూడండి ఆ బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదండీ వీడియోలో. వాళ్ళందరూ స్కూపర్స్ డైవింగ్ టీమ్ అని. ఒక 10 మంది వచ్చారండి వైజాగ్ నుంచి బోట్స్‌ని రిమూవ్ చేయడానికి. అది థర్స్‌డే కల్లా ఒక బోట్‌లో వాళ్ళు కొంత అమౌంటే కట్ చేయగలిగారండి. అంటే అంత చాలా మందంగా కష్టంగా ఉన్నాయి బోట్స్ కట్ చేయడానికి. ఆ బోట్స్ ఇంకా నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక 4 డేస్, 5 డేస్ ఈజీగా పడుతుందండి. మొత్తం 5 బోట్స్ కొట్టుకొచ్చినాయండి. 3 బోట్స్ ఏమో బ్యారేజ్ గేట్స్ దగ్గర ఆగిపోయినాయండి. ఒక బోట్ ఏమైందంటే కింద నుంచి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోయిందండి. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ బోట్‌ని. ఇంకో బోట్ ఏమైందంటే వాటర్‌లోకి లోపలికి మునిగిపోయిందండి. సో, ఇప్పుడు ఆ పైనున్న 3 బోట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద 2 బోట్స్ పెద్ద పెద్దవి వేసుకొచ్చి ఒక 10 మందొచ్చి చాలా దూరం ఆ 2 బోట్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఆ 2 వాళ్ళు తెచ్చుకొని ఆ బోట్ సహాయంతో ఈ బోట్స్‌ని కట్ చేస్తున్నారండి కిందకి వెళ్ళి. సో, అక్కడ చూడడానికి చాలామంది జనాలొస్తున్నారు. చాలా హడావిడిగా ఉందండి బ్యారేజ్ మీద. మీడియా వాళ్ళు వస్తున్నారు. చాలా జనాలొచ్చి చూడడానికి గూడా చాలామంది చూస్తున్నారు. అలో చేస్తున్నారండి ఇప్పుడు బ్యారేజ్ మీదకి ఇబ్బందేం లేదు. చూడండి అసలు అంత పెద్ద పెద్ద బోట్స్ ఒక్కొక్కటి దగ్గర దగ్గర 50 lakhs ఉంటుందని ఎస్టిమేషన్ అంటున్నారండి. మరి చూద్దాం ఆ బోట్స్ ఎన్ని డేస్కి రిమూవ్ చేస్తారో. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే పెడతానండి. థ్యాంక్ యూ.